మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. పోలీసులు మున్సిపాలిటీ కార్యాలయ గేటుకు తాళం వేసి అనుమతించకపోవడంతో గేటు ముందే బైఠాయించి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కాంగ్రెస్ నాయకులకు అనర్హులకు కేటాయించారని, వారిని తొలగించి అర్హులకు కేటాయించాలంటూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మంత్రి వివేక్ ఇలాకాలో తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ చెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయాన్ని పట్టణంలోని కోటం వీధి కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. గత కొద్ది రోజులుగా తాగునీరు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున జాతీయ రహదారిపై 2 లారీలు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. డ్రైవర్ మృతదేహం లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో క్రేన్ సహాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటికి వెలికితీశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన లారీలో సంతూర్ సబ్బుల లోడ్ ఉండడంతో సంతూర్ సబ్బుల బాక్సుల కోసం స్థానికులు, వాహనదారులు ఎగబడి తీసుకొని వెళ్లారు. మంచిర్యాల మందమర్రిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనగకుంట మత్తడి నిర్మాణ పనులను పరిశీలించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. శనగకుంట మత్తడి పనులు కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్పై మండిపడ్డారు. గత ఏడాది శనగకుంట మత్తడి పేల్చివేత ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయం ఉన్న దోషులపై మంత్రి వివేక్ కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మరొక వార్త, మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా ఇవాళ పార్కు నుంచి మినీ స్టేడియం వరకు పెద్ద ఎత్తున కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అలాగే కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మొత్తం విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు యువత గంజాయి అలాగే మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. ఖచ్చితంగా పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో కూడా నిత్యం నిఘా ఉంటుంది. ఎవరైనా గంజాయి కానీ మత్తు పదార్థాలు సేవించినట్టయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెంటనే తాము స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు అనంతరము ఆల్కహాల్ అలాగే ఇవి మానించేలా డిఅడిక్షన్ సెంటర్కి తీసుకెళ్తామని సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ అశోక్ కుమార్ అయితే సూచించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కూడా విద్యార్థులు యువత కూడా హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశము మొక్కుబడిగా కొనసాగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించిన తర్వాత తొలిసారిగా జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే కొత్తగా మంత్రి పదవి చేపట్టిన గడ్డం వివేకులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఇద్దరు మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులను అభివృద్ధిపై నిలదీశారు. అభివృద్ధికి నిధులు కేటాయించకుండా జిల్లా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మంత్రులను నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు విమర్శించారు. ఇప్పటికైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని, జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులకు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా జనజీవన్ పూర్తిగా స్తంభించింది. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జైనత్ మండలం తర్నం వద్ద వాగులు పొంగిపోరడంతో ఇటు మహారాష్ట్రకు ఇటు ఆదిలాబాద్ వెళ్లే మధ్య ఇరువైపులా వాహనాలు పూర్తిగా నిలిచిపోయి ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు లాండా సాంగ్వి వాగులో చేపలు పట్టేందుకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు రక్షించగా మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బోరజ్ మండల కేంద్రంలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. అయితే అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు సకాలంలో స్పందించకపోవడం పట్ల బోరజ్ చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై బైఠాయించారు. అధికారులు వచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని దాదాపు 2 గంటల పాటు జాతీయ రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు. ఏక అధికారి కూడా స్పందించకపోవడంతోనే తాము ఈ ఆందోళన చేపట్టినట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తే తప్ప ఈ ఆందోళన విరమించే లేదని చెప్పడంతో పోలీసులు ఎట్టకేలకు వారిని సంజాయించి అరెస్ట్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరోవైపు వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. జిల్లా కేంద్రంలోని బుధవారపేటలో నిన్న ఓ జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసిన దొంగలు ఈరోజు శివాలయంలో చోరీకి యత్నించారు. శివాలయం తలుపులకు ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు ఉండిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఉండి తాళం పగలకపోవడంతో ఉండిని శివాలయం ఎదుటనే పడేసి పరారయ్యారు. ఉదయాన్నే దొంగతనానికి సంబంధించిన విషయాన్ని గమనించిన పూజారులు ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ చోరీకి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో దొంగతనం జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. ఆత్మకూరు మండలానికి సంబంధించినటువంటి 100 మంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా గులాబీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఒగ్గిడి మహేందర్ రెడ్డి గ్రామాన బీఆర్ఎస్ పార్టీకి అందరినటువంటి అభిమానం చూడుతూ ప్రజల యొక్క మద్దతు ఈరోజు లభిస్తుందంటూ కూడా గొంగిడి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటూ గొంగిడి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త, రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు వార్డులన్నీ కూడా తిరిగారు, రోగులతో మాట్లాడారు. కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి సమయంలోనే 5 డాక్టర్లు విధులకు గైహాజరు కావడంతో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా షోకోస్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యం పట్ల నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి సంబంధించినటువంటి గవర్నమెంట్ వైద్యులే ఈరోజు విధులకు హాజరు కాకుండా ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర సిబ్బంది కూడా ఎలాంటి అలసత్వం వహించినా వారిపైన కూడా కఠినంగా చర్యలు ఉంటాయని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో యాంటీ డ్రగ్స్ వారోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 2 రోజుల పాటు కూడా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈరోజు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వల్ల యువత ఏ విధంగా చెడిపోతూ ఉంది, వారి జీవితం ఏ విధంగా అంధకారంగా మారుతూ ఉంది, సమాజానికి డ్రగ్స్ చీడపురుగులాగా ఏ విధంగా తయారైనటువంటి అంశాలన్నింటినీ కూడా అవగాహన కల్పించారు. విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు చేసినటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి, అందరం కలిసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలిపాలని కూడా జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధ, పోలీస్ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యాంటీ డ్రగ్స్ ర్యాలీ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి అట్లాగే సిపి అనురాధ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు రేపటి భవితను నిర్ణయించే వాళ్ళు ఎవరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తమ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని
చదువుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్లో జరిగినటువంటి యాంటీ డ్రగ్స్కు సంబంధించిన కార్యక్రమంలో కూడా జిల్లా కలెక్టర్ హైమవత్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జిల్లా హరితసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గజ్వెల్లోని జీడీఆర్ పాఠశాలలో జిల్లాకు సంబంధించిన ఈ సంస్థ కన్వీనర్ చెరియాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో మొత్తంగా సిద్దిపేట జిల్లాతో పాటు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పి ఈ సందర్భంగా రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. తమ సేన ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు రాజేశ్వరరావు పేర్కొనడం జరిగింది. దుబ్బాక వైశ్య భవన్లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో అట్లాగే లలితా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమద్ దేవి భాగవత సప్తాహ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పండితులు శ్రీ విసు శర్మ గారు నిర్వహిస్తూ ఉన్నారు. జగిత్యాలకు సంబంధించిన ప్రముఖ పండితులు విసు శర్మ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవి మహాభాగవతానికి సంబంధించిన విశేషాలను ఈ సందర్భంగా ఆయన తన పురాణంలో వివరిస్తూ ఉన్నారు. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా మెదక్లో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని రామాయంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అట్లాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని కూడా ఈ సందర్భంగా అక్కడ నిర్వహించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. 141 రోజు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అక్కడ డంప్ యార్డు ఏర్పాటుకు ఇచ్చినటువంటి జీవోను తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తామని, రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా గుమ్మడిదలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు 13 గ్రామాల ప్రజలు ప్రతిజ్ఞ పూనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ఎస్పీ అశుతోష్ పంకజ్ కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ శాఖల అధికారుల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అట్లాగే అశుతోష్ పంకజ్లు మాట్లాడుతూ ముఖ్యంగా డ్రగ్స్ అనేవి సమాజానికి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పారు. యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తమ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని చెప్పాడు. రేపటి భారతదేశానికి యువతనే ప్రధానం కాబట్టి యువత ఈ చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి అలవాట్ల వైపు మళ్ళాలని, తమ కెరీర్ పట్ల, చదువు పట్ల దృష్టి కేంద్రీకరించాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా అటు జహీరాబాద్లో, నారాయణఖేడ్లో కూడా ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యాంటీ డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అటు ఆందోళనలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఈ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇక ఈరోజు సదాశివపేట సమీపంలో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో త్రుటిలో భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. ఇటు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సదాశివపేట దాటిన వెంటనే అదుపు తప్పి ఒక కల్వర్టును ఢీకొని ముందుకు వెళ్ళిపోయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ఆ బస్సులో ఉన్నటువంటి సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి గాయపడ్డ ప్రయాణికులందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ముఖ్యంగా ఎవరికి కూడా ఏమీ కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని వామపక్ష నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో కలిసి దిగ్బంధం చేశారు. బయ్యారం పెద్ద చెరువు అభివృద్ధి పనులను చేపట్టాలని, కాలువల నిర్మాణాన్ని శాశ్వత ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఉదయం నుంచే తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించినటువంటి గేట్లు బంద్ చేసి ఆందోళన కొనసాగించినటువంటి వామపక్ష నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు ఏంటంటూ ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టును బయ్యారం చెరువుకు అనుసంధానం చేసి బయ్యారం సస్యశ్యామలం చేయాలంటూ నినాదాలు చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రోళ్లపాడు దగ్గర శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు ఇంకా ఇంతవరకు ముందుకు తీసుకుపోవడంలో జిల్లా మంత్రులు విఫలమయ్యారని, 3 మంత్రుల నుండి సీతారామ ప్రాజెక్టు విస్తరణకు చేపట్టినటువంటి చర్యలు ఏంటని నినాదాలు చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలని, తద్వారా బయ్యారం చెరువును నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటూ నినాదాలు చేశారు. బయ్యారం పెద్ద చెరువుకు సంబంధించినటువంటి పనులను తక్షణమే చేపట్టాలని వామపక్ష కార్యకర్తల నాయకులు డిమాండ్ చేశారు. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యకు పదవి మీద ఉన్న ధ్యాస ప్రజల సమస్య మీద లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్ లైన్, సిపిఐ, సిపిఎం సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసి గేటు ముందు ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఖమ్మం నగరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ చేపట్టింది ఖమ్మం పోలీస్ శాఖ. ఖమ్మం మమతా రోడ్లో ఉన్నటువంటి టాటా షోరూమ్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు సాగినటువంటి ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, మెడికల్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు, ఇతర యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖమ్మం సిపి సునీల్ దత్ ఈ ర్యాలీని ప్రారంభించి ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు, దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు, మాదక ద్రవ్యాల వినియోగానికి, రవాణాకి దూరంగా ఉండాలని, మెరుగైన సమాజం నిర్మించడంలో యువకుల పాత్ర చాలా ముఖ్యమైనదని, ఎక్కడైనా మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నట్టు కానీ వినియోగిస్తున్నట్టు కానీ మీ దృష్టికి వస్తే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు అట్లాగే విద్యార్థులతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు నిర్వహించినటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్య రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక భారీ ర్యాలీ విశేషంగా ఆకట్టుకున్నది. పెద్ద ఎత్తున వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, విద్యార్థులు తరలి రావడంతో ర్యాలీ భారీ సక్సెస్ అయినట్టుగా కొత్తగూడెం పోలీసులు ప్రకటించారు. ఈ ర్యాలీని కొత్తగూడెం శాసనసభ్యులు కొనమనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్తో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొని ప్రారంభించారు. ఇతర శాఖల ఉద్యోగులు, అధికారులతో పాటు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొత్తగూడెం క్లబ్ వరకు నిర్వహించినటువంటి ర్యాలీలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులు ప్రసంగించారు. యువత, ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి వివిధ శాఖల అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన ఏసీపీ అధికారులు దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు నెట్ సెంటర్లను సోదాలు నిర్వహించారు. బోర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి లావాదేవీల వెనుక కొందరు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టుగా ఏసీపీ అధికారులు గుర్తించారు. బయట నుంచి వచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తుల నుంచి సబ్ రిజిస్ట్రార్లో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సబ్ రిజిస్ట్రార్కు ఆన్లైన్ పేమెంట్స్ వెళ్ళినట్టుగా ఏసీపీ అధికారులు గుర్తించారు. వివిధ రకాలైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి డబ్బుల చెల్లింపులు అక్రమంగా కొంతమంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనిచేస్తున్న సిబ్బందికి వచ్చినట్టుగా వారు గుర్తించారు. దీని మీద పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నామని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి అక్కడి నుంచి వచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వారి మీద చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ రమేష్ ప్రకటించారు. ప్రస్తుతానికి పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నామని, అప్పటి వరకు నివేదిక తయారయ్యే వరకు దీనిపైన చర్యలు ఉండవని, అప్పటి వరకు వెయిట్ చేయాలంటూ తెలియజేశారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ యువతకు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా వాళ్ళు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్తో పాటు కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించి జడ్పీ మైదానం నుంచి కూడా ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి వరకు, అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ మాట్లాడుతూ యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ జీవితాలలో వెలుగులు నింపుకోవాలంటే ఎలాంటి దురలవాట్లు చేసుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ అవగాహన ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు, అధికారులు,
స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీకి భారీ సంఖ్యలో విద్యార్థులు, సిఐలు, నాగరాజు, ఎస్ఐలు తమ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ యువత కానీ ప్రతి ఒక్కరు కానీ మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలని చెప్పేసి రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బ్రేకులు ఫెయిల్ అయి బోల్తా పడింది. దీంట్లో దాదాపు 37 మంది ప్రయాణికులు జనగామ నుంచి కూడా శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నారు. అందులో చాలా మంది పెద్దవాళ్ళు, ఒక 8 మంది పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అక్కడ రోడ్డు చిన్నగా ఉండడం, డివైడర్ లేకపోవడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో అక్కడ ముందల ఉన్నటువంటి ఒక కారుతో పాటు ఒక ఆవును కూడా ఢీకొట్టింది. సైడ్ ఉండేటువంటి వాళ్ళను ఢీకొట్టడంతో ఏకంగా బస్సే బోల్తా పడడంతో అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వారందరినీ కూడా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దోమలపెంట గ్రామస్తులు చాలా రోజుల నుంచి కూడా అక్కడ డివైడర్ ఏర్పాటు చేయాలని, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని రోడ్డును వెడల్పు చేయడంతో పాటు డివైడర్ను కూడా ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని చెప్పేసి కూడా దోమలపెంట ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది.